క్లాసికల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్ సొల్యూషన్స్, ప్రాబ్లం 23 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి రాజ్ అండ్ నీరజ్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్. రాజ్ మరియు నీరజ్లు ఒక ఫర్మ్లో పార్ట్నర్లు. Their capitals as on April 1st, 2000 XA were 2,50,000 rupees and 1,50,000 rupees respectively. ఏప్రిల్ 1, 2000 XA నాడు వాళ్ల పెట్టుబడులు వచ్చేసి వరుసగా 2,50,000 రూపాయలు మరియు 1,50,000 రూపాయలు. దే షేర్ ప్రాఫిట్స్ ఈక్వల్లీ. వాళ్ళు లాభాల్ని సరిసమానంగా పంచుకుంటారు. ఆన్ July 1st, 2000 XA they decided that their capitals should be 1 lakh rupees each. July 1st, 2000 XA నాడు వాళ్ళు తమ ఒక్కొక్కరి పెట్టుబడులని 1 లక్ష రూపాయలుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. The necessary adjustments in the capitals were made by introducing or withdrawing cash by the partners. భాగస్వాములు నగదును ప్రవేశపెట్టడం ద్వారా లేదా ఉపసంహరించుకోవడం ద్వారా పెట్టుబడుల్లో అవసరమైన సర్దుబాట్లు చేశారు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ అలౌడ్ అట్ 8% per annum. క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ సంవత్సరానికి 8% చొప్పున అనుమతించబడింది. కంప్యూట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఫర్ బోత్ ద పార్ట్నర్స్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ ఆన్ March 31st, 2000 XB. మార్చ్ 31, 2000 XB నాడు అంతమయ్యే సంవత్సరానికి గాను ఇద్దరు పార్ట్నర్ల పెట్టుబడుల మీద అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీని లెక్కించండి. కాబట్టి ఈ ప్రాబ్లంలో మనల్ని March 31, 2000 XB నాటికి క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయమని అడిగారు. ఇక్కడ మనం కేవలం ఇంట్రెస్ట్ని మాత్రమే క్యాల్కులేట్ చేయాలి. మనం వేరే ఏ అకౌంటింగ్ కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమిచ్చారంటే అకౌంటింగ్ పీరియడ్ మొదట్లో ఇద్దరు పార్ట్నర్లు రాజ్ మరియు నీరజ్ల క్యాపిటల్స్ వచ్చేసి వరుసగా 2,50,000 రూపీస్ మరియు 1,50,000 రూపీస్. ఇప్పుడు July 1st, 2000 XAనా అంటే అకౌంటింగ్ పీరియడ్ మొదలైన తర్వాత 3 నెలలు గడిచిన తర్వాత వాళ్ళు వాళ్ళ క్యాపిటల్స్ని ఒక్కొక్కరి క్యాపిటల్ 1 lakh రూపీస్ అయ్యేటట్లు మార్చారు. ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళు మొదలెట్టిన క్యాపిటల్స్ని June 30th, 2000 XA వరకు నిర్వహించారు. తర్వాత కొత్త క్యాపిటల్స్ July 1, 2000 XA నుండి అమల్లోకి వచ్చాయి. చూడండి, అకౌంటింగ్ పీరియడ్ ప్రారంభంలో పార్ట్నర్ రాజ్ క్యాపిటల్ వచ్చేసి 2,50,000 రూపీస్ ఉండింది. July 1st, 2000 XA నాడు పార్ట్నర్ రాజ్ తన క్యాపిటల్ని 1,50,000 రూపీస్ లెక్కన తగ్గించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అతడి క్యాపిటల్ వచ్చేసి 1 lakh రూపీస్ అయ్యింది. తర్వాత అకౌంటింగ్ పీరియడ్ మొదట్లో పార్ట్నర్ నీరజ్ క్యాపిటల్ వచ్చేసి 1,50,000 రూపీస్ ఉండింది. నీరజ్ తన క్యాపిటల్ని 50,000 రూపీస్ తగ్గించి ఇప్పుడు అతడి క్యాపిటల్ 1 lakh రూపీస్ అయ్యింది. మనకి ఇంకా ఏమిచ్చారంటే క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ప్రతి సంవత్సరానికి గాను 8% చొప్పున అని ఇచ్చారు. ఇప్పుడు మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతి వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్. రెండో పద్ధతి వచ్చేసి ప్రోడక్ట్ మెథడ్. మనం ముందు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని మొదటి పద్ధతి ప్రకారం క్యాల్కులేట్ చేద్దాం. దాని తర్వాత రెండో పద్ధతిని ఉపయోగించి క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేద్దాం. ముందు సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్ని ఉపయోగించి క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అని ఒక హెడర్ని రాద్దాం. తర్వాత రాజ్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు April 1st, 2000 XA నుండి June 30th, 2000 XA వరకు అంటే 3 నెలల కాలానికి గాను పార్ట్నర్ రాజ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతడి క్యాపిటల్ అమౌంట్ 2,50,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 8/100. ఇది క్యాపిటల్ మీద మొత్తం సంవత్సరానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీని ఇస్తుంది. కానీ మనం ఈ క్యాపిటల్ మీద కేవలం 3 నెలల కాలానికి మాత్రమే వడ్డీ లేదా ఇంట్రెస్ట్ని కనుక్కోవాలి. కాబట్టి మనం ఈ సాంవత్సరిక ఇంట్రెస్ట్ని 3/12తో మల్టిప్లై చేయాలి. ఇది మనకు క్యాపిటల్ మీద 3 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీని ఇస్తుంది. 100లో 2 జీరోస్ని 2,50,000 రూపీస్లో 2 జీరోస్తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 3తో క్యాన్సిల్ చేస్తే 3 1s are 3 4s are. ఇప్పుడు మళ్ళీ 4తో క్యాన్సిల్ చేస్తే 4 1s are 4 2s are. ఇప్పుడు మనకు మిగిలిన 2,500 రూపీస్ మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 5,000 రూపీస్ వస్తుంది.
ఇది ఈ అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ రాజ్ క్యాపిటల్ మీద మొదటి 3 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. ఇప్పుడు జూలై 1, 2000 XA నుండి మార్చ్ 31, 2000 XB అంటే 9 నెలల కాలానికి పార్ట్నర్ రాజ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతడి క్యాపిటల్ అమౌంట్ 1 lakh rupees మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 8/100. ఇది మనకు మొత్తం సంవత్సరానికి అయ్యే ఇంట్రెస్ట్ని ఇస్తుంది. అయితే మనకు కేవలం 9 నెలలకు మాత్రమే అయ్యే ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి ఈ ఇయర్లీ ఇంట్రెస్ట్ని 9/12తో మల్టిప్లై చేద్దాం. ఇది మనకు క్యాపిటల్ మీద 9 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు 100లో 2 zeros ని 1 lakh rupeesలో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 3తో క్యాన్సిల్ చేస్తే 3 3s are 3 4s are. ఇప్పుడు మళ్ళీ 4తో క్యాన్సిల్ చేస్తే 4 1s are 4 2s are. ఇప్పుడు మనకు మిగిలిన 1000, 2 మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 6000 రూపీస్ వస్తుంది. ఇది ఈ అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ రాజ్ క్యాపిటల్ మీద చివరి 9 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. ఇప్పుడు రాజ్ క్యాపిటల్ మీద అయ్యే మొత్తం ఇంట్రెస్ట్ వచ్చేసి క్యాపిటల్ మీద మొదటి 3 నెలల కాలానికి అయిన ఇంట్రెస్ట్ 5000 రూపీస్ ప్లస్ క్యాపిటల్ మీద చివరి 9 నెలల కాలానికి అయిన ఇంట్రెస్ట్ 6000 రూపీస్. ఇది 11,000 రూపీస్కి సమానం. ఇది పూర్తి అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ రాజ్ పెట్టిన పెట్టుబడి లేదా క్యాపిటల్ మీద అయ్యే మొత్తం ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం పార్ట్నర్ నీరజ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం. ముందు నీరజ్ అని సబ్ హెడింగ్ని రాద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 1, 2000 XA నుండి జూన్ 30, 2000 XA వరకు అంటే 3 నెలల కాలానికి గాను పార్ట్నర్ నీరజ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతడి క్యాపిటల్ అమౌంట్ 1,50,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 8/100. ఇది క్యాపిటల్ మీద మొత్తం సంవత్సరానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీని ఇస్తుంది. కానీ మనం ఈ క్యాపిటల్ మీద కేవలం 3 నెలల కాలానికి మాత్రమే వడ్డీ లేదా ఇంట్రెస్ట్ని కనుక్కోవాలి కాబట్టి మనం ఈ సాంవత్సరిక ఇంట్రెస్ట్ని 3/12తో మల్టిప్లై చేయాలి. ఇది మనకు క్యాపిటల్ మీద 3 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీని ఇస్తుంది. ఇప్పుడు 100లో 2 zeros ని 1,50,000 రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 3తో క్యాన్సిల్ చేస్తే 3 1s are 3 4s are. ఇప్పుడు మళ్ళీ 4తో క్యాన్సిల్ చేస్తే 4 1s are 4 2s are. ఇప్పుడు మనకు మిగిలిన 1,500 రూపీస్ మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 3,000 రూపీస్ వస్తుంది. ఇది ఈ అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ నీరజ్ క్యాపిటల్ మీద మొదటి 3 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. ఇప్పుడు జూలై 1, 2000 XA నుండి మార్చ్ 31, 2000 XB అంటే 9 నెలల కాలానికి పార్ట్నర్ నీరజ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతడి క్యాపిటల్ అమౌంట్ 1 lakh rupees మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 8/100. ఇది మనకు మొత్తం సంవత్సరానికి అయ్యే ఇంట్రెస్ట్ని ఇస్తుంది. అయితే మనకు కేవలం 9 నెలలకు మాత్రమే అయ్యే ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి ఈ ఇయర్లీ ఇంట్రెస్ట్ని 9/12తో మల్టిప్లై చేద్దాం. ఇది మనకు క్యాపిటల్ మీద 9 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మనం ఇంతకుముందే పార్ట్నర్ రాజ్ కోసం చేసిన క్యాలిక్యులేషన్ ఒకటే కదా, కాబట్టి దీని ఫైనల్ వాల్యూ వచ్చేసి 6000 రూపీస్ అవుతుంది. ఇది ఈ అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ నీరజ్ క్యాపిటల్ మీద చివరి 9 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. ఇప్పుడు నీరజ్ క్యాపిటల్ మీద అయ్యే మొత్తం ఇంట్రెస్ట్ వచ్చేసి క్యాపిటల్ మీద మొదటి 3 నెలల కాలానికి అయిన ఇంట్రెస్ట్ 3,000 రూపీస్ ప్లస్ క్యాపిటల్ మీద చివరి 9 నెలల కాలానికి అయిన ఇంట్రెస్ట్ 6,000 రూపీస్. ఇది 9,000 రూపీస్కి సమానం. ఇది పూర్తి అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ నీరజ్ పెట్టిన పెట్టుబడి లేదా క్యాపిటల్ మీద అయ్యే మొత్తం ఇంట్రెస్ట్. దీంతో మనం సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్ని వాడి ఇద్దరు పార్ట్నర్ క్యాపిటల్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు ప్రోడక్ట్ మెథడ్ని వాడి ఈ ఇద్దరు పార్ట్నర్స్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ముందు ప్రోడక్ట్ మెథడ్ని ఉపయోగించి క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అని హెడింగ్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ రాజ్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి సబ్ హెడింగ్ రాజ్ అని రాద్దాం. ఇప్పుడు ఒక టేబుల్ని తయారు చేద్దాం. ఇందులో కాలమ్స్ వచ్చేసి వరుసగా ఫ్రమ్, టు, అమౌంట్ ఇన్ రూపీస్, టైం పీరియడ్ మరియు చివరిగా ప్రోడక్ట్ ఇన్ రూపీస్. చూడండి, ఈ కాలం ప్రోడక్ట్ ఇన్ రూపీస్ వచ్చేసి అమౌంట్ కాలం వాల్యూ ఆ తర్వాత టైం పీరియడ్ కాలం వాల్యూల లబ్ధానికి సమానం. ఇప్పుడు ఏప్రిల్ 1, 2000 XA నుండి జూన్ 30, 2000 XA వరకు పార్ట్నర్ రాజ్ పెట్టిన పెట్టుబడి వచ్చేసి 2,50,000 రూపీస్.
ఇప్పుడు ఏప్రిల్ 1, 2000 XA నుండి జూన్ 30, 2000 XA వరకు టైం పీరియడ్ లేదా కాల వ్యవధి వచ్చేసి 3 months. ఇప్పుడు ఈ 2,50,000 రూపీస్ మరియు 3ల ప్రోడక్ట్ వచ్చేసి 7,50,000 రూపీస్. అలాగే జూలై 1, 2000 XA నుండి మార్చ్ 31, 2000 XB వరకు పార్ట్నర్ రాజ్ పెట్టిన పెట్టుబడి వచ్చేసి 1 lakh రూపీస్. ఇప్పుడు జూలై 1, 2000 XA నుండి మార్చ్ 31, 2000 XB వరకు కాల వ్యవధి లేదా టైం డ్యూరేషన్ వచ్చేసి 9 months. ఇప్పుడు ఈ 1 lakh రూపీస్ మరియు 9ల ప్రోడక్ట్ వచ్చేసి 9 lakh రూపీస్. ఇప్పుడు ఈ 7,50,000 రూపీస్ మరియు 9 lakh రూపీస్ల మొత్తం వచ్చేసి 16,50,000 రూపీస్. ఇప్పుడు ఈ టేబుల్ని పార్ట్నర్ నీరజ్కి కూడా ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ పార్ట్నర్ నీరజ్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి సంబంధించింది అని తెలియడానికి నీరజ్ అని టేబుల్ హెడింగ్ని రాద్దాం. ఇప్పుడు మనం పైన ప్రిపేర్ చేసినట్లు అవే కాలమ్స్తో టేబుల్ని ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 1, 2000 XA నుండి జూన్ 30, 2000 XA వరకు పార్ట్నర్ నీరజ్ పెట్టిన పెట్టుబడి వచ్చేసి 1,50,000 రూపీస్. అలాగే ఏప్రిల్ 1, 2000 XA నుండి జూన్ 30, 2000 XA వరకు టైం పీరియడ్ లేదా కాల వ్యవధి వచ్చేసి 3 months. ఇప్పుడు ఈ 1,50,000 రూపీస్ మరియు 3ల ప్రోడక్ట్ వచ్చేసి 4,50,000 రూపీస్. అలాగే జూలై 1, 2000 XA నుండి మార్చ్ 31, 2000 XB వరకు పార్ట్నర్ నీరజ్ ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ అమౌంట్ వచ్చేసి 1 lakh రూపీస్. ఇప్పుడు జూలై 1, 2000 XA నుండి మార్చ్ 31, 2000 XB వరకు టైం డ్యూరేషన్ లేదా కాల వ్యవధి వచ్చేసి 9 months. ఇప్పుడు ఈ 1 lakh రూపీస్ మరియు 9ల ప్రోడక్ట్ వచ్చేసి 9 lakh రూపీస్. ఇప్పుడు ఈ 4,50,000 రూపీస్ మరియు 9 lakh రూపీస్ల మొత్తం వచ్చేసి 13,50,000 రూపీస్. ఇప్పుడు ఈ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ అపాన్ 100 మల్టిప్లైడ్ విత్ 1/12. ఈ ఫార్ములాని వాడి పార్ట్నర్ రాజ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రోడక్ట్ల మొత్తం 16,50,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 8/100 మల్టిప్లైడ్ విత్ 1/12. 100లో 2 zeros ని 16,50,000 రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 12తో క్యాన్సిల్ చేస్తే 12 ones are 12, 1,375 are. ఇప్పుడు మనకు మిగిలిన 1,375 మరియు 8లని మల్టిప్లై చేస్తే మనకు 11,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ రాజ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ ఫార్ములాని వాడి పార్ట్నర్ నీరజ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రోడక్ట్ల మొత్తం 13,50,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 8/100 మల్టిప్లైడ్ విత్ 1/12. ఇప్పుడు 100లో 2 zeros ని 13,50,000 రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 12తో క్యాన్సిల్ చేస్తే 12 ones are 12, 1,125 are. ఇప్పుడు మనకు మిగిలిన 1,125 మరియు 8లని మల్టిప్లై చేస్తే మనకు 9,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ నీరజ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. దీంతో మనం ప్రోడక్ట్ మెథడ్ని ఉపయోగించి ఇద్దరు పార్ట్నర్ల క్యాపిటల్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం పూర్తి చేసేసాం. అలాగే దీంతో మనం ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.